ఆపండి. ఇక్కడే కదా చెప్పారు, ఇక్కడ కదా? అరే గౌతమి మేడం అన్నా, ఎవరో వచ్చారో చూసారా? నా వెనక్కి తిరిగి చూడండి, మేడం వస్తున్నారు. గౌతమి మేడమా? ఎక్కమని చెప్పు. చూస్తారేంటి మేడం? ఎక్కండి. అరే ఎక్కమంటుంటే. అబ్బా అక్కడే నిలబడిపోయారేంటి? రండి ఎక్కండి. అబ్బా టైం అవుతుంది మేడం, ఎక్కండి. మేడం వర్షం పడేలా ఉంది, త్వరగా ఎక్కండి. ఎక్కండి ఎక్కండి మేడం, రండి. ఏంటి గౌతమి మేడం ఎక్కట్లేదా? లేదే, ఎక్కండి మేడం. అన్నా మేడం ఎక్కండి అంటున్నారన్నా. ఎవరైనా లేచి గౌతమి మేడం కి సీట్ ఇవ్వండి. సీట్ లేకపోతే నా సీట్ ఇస్తానన్నా. మేడం దయచేసి ఎక్కండి మేడం, వర్షం పడేలా ఉంది. టైం అయితే కింద నుంచి మాట్లాడుకోండి. రండి, ఇప్పటికే టైం అయిపోయింది. ఇక్కడ నుంచి మాట్లాడతామేంట? ఎక్కువ మేడం ఎక్కండి మేడం. సార్ బండి తొందరగా తీయండి, మీరు తోలకపోతే నేను వచ్చి తోలుతాను. అయ్యో బండి తీసే టైం అయింది. నన్ను ఎత్తుకెళ్ళడానికి చాలా టైం పడుతుంది. నువ్వు తోలు. ఎక్కమంటుంటే ఎందుకు ఇలా చేస్తున్నా? రైట్ రైట్. ఇంతకీ ఇప్పుడేం చేస్తున్నారు మేడం? చాలా బాయ్, జాగ్రత్త. టికెట్ టికెట్. వెయిట్ సరిగా అయిపోతే రాత్రి పూట నిద్రపడదు అనుకో. నాకు 1 కేజీ ఇవ్వండి. 1 కిలో అయినా? అలాగే. నాకు దుంపలు పెట్టమని చెప్పలేదు. దుంప ఎక్కడ? అక్కడుంది చూడండి. అరే ఇక్కడుందా? వెంటనే చూడలేదు. అరే ఇదే నా సమస్య. నేను ఏ వెయిట్ వేసినా ఈ దుంప వచ్చి అక్కడ ఉంటుంది. దుంప తానుగా వచ్చింది అక్కడికి. అది బంగాళదుంప కదా, అందుకే అక్కడ వచ్చేసి. ఇతను ఊరినంతా మోసం చేస్తున్నాడు. అరే ఏం లేదు తమ్ముడు, ఈ అమ్మాయి ఊడే చెప్తుంది. నువ్వు తప్పు చేసి నన్నంటున్నావా? అలాగంతా ఏం లేదు. ఏమైందమ్మా? ఇతను ఏం చేశాడో తెలుసా? అసలు ఎందుకు ఇలా మోసం చేసి బ్రతుకుతున్నారు మీరు? కష్టపడే పిల్ల కదా అమ్మాయి. ఇప్పుడు నేను పోలీసులు పిలుస్తాను, వాళ్ళే చెప్తారు. నీకు సిగ్గుగా లేదా? ఇంత సంపాదించావు ఇంకా ఏమరుస్తున్నావు? మిమ్మల్ని దేవుని అనుకొని చెప్తున్నాను. నా పిల్లల పైన ఒట్టేసి చెప్తాను, ఇక పేట ఇది వాటి చేయను. సరే సర్లే, జరిగింది అదే జరిగిపోయింది. ఇంకెప్పుడు అలా చేయకండి. 1 కిలో దుంపలేయండి. ఇప్పుడు వేస్తాను. మీకు ఏం కావాలంటే ఏదేస్తాను. అతను క్షమాపణ అడిగాడు కదా, ఇంకెప్పుడు చెయ్యర్లే. అదే ప్రేమే కదా జీవితం, అంతే కదా. బంగాళదుంపలు ఏం అక్కర్లేదు, రండి ఇంకో కొట్టుకు వెళదాం. నాకు నువ్వు బాగా నచ్చావు. అమ్మాయి అంటే నీలా ఉండాలి, మర్యాద ఇచ్చే చోట ఇచ్చే తీరాలి. వెళ్ళు వెళ్ళు, మీకేం దొరకదు. మైకేల్ ఓసారి ఇట్రారా. ఏంటమ్మా? నీతో పనుంది, ఇట్రా. పనా? ఇట్రా. ఏంటి అరసలా? లేదురా, దుంపరా. దుంప? అవునరా, ఇదే బంగాళదుంప. సరే గాని కూర్చో, ఇది క్లీన్ చేసివరా, త్వరగా చెయ్యి. నాకు చాలా పనులున్నాయమ్మా. ఏదేమైనా నువ్వు కూడా కుకింగ్ నేర్చుకోవాలరా. వచ్చే పిల్ల నీకంటే ఎక్కువగా ఉండకూడదు, నువ్వే గొప్పగా ఉండాలి. నేను ఎప్పుడు గొప్పగానే ఉంటానమ్మా, ఎందుకంటే నాతో నువ్వు ఇంకా ఎంతకాలమని ఉంటాను? నేను ఉన్నంత కాలం. అయితే నేను నాన్న దగ్గరికి వెళ్ళొద్దా? పాపం ఆయన ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండని, ఎలాగూ నాకు ప్రశాంతత లేదు. ఏంట్రా ఓవర్గా మాట్లాడుతున్నావు? రేయ్, నేనెవరిని ఇబ్బంది పెట్టానరా ఎదవా? అయ్యి బాబోయ్, మా అమ్మ రాజకీయం మొదలెట్టేసిందో. హో, అది నీ దాకా వచ్చేసిందన్నమాట. ఇలా చూడు, ఇరుగు పొరుగు వల్ల అబ్బాయిల గురించే తప్పుగా మాట్లాడతారు, కానీ ఇక్కడ మొత్తం ఆపోజిట్. నేను తలెత్తి తిరగలేకపోతా. అసలు నువ్వెవడురా నన్ను ఏలెత్తి చూపించడానికి? ఇంకోసారి ఏలెత్తి చూపిస్తావా నన్ను? ఏదో ఒక ముసలోడు, వాడితో గొడవపడ్డా నీకేంట్రా? ఆ ముసలోడు ఉన్నాడు కదా, అదే ఈ ఇంటి ఓనరు. నువ్వు గొడవపడ్డా ఆయన చుట్టాం, ఆయనే నాకు చెప్పారు. అయితే ఏంటంట, ఇక్కడ మనం అద్దెచ్చే ఉంటున్నాగా, మరి ఇవ్వకూడదా ఏంటి? ఈ ఇంటిని మనం చనిపోయిన మా నాన్న సొంత స్థలంలో కట్టాం. ఏదో అనవసరంగా మాట్లాడు. ఇలా చూడరా, నా కంటి ముందు ఎక్కడైనా తప్పు జరిగిందంటే నేను అలా చూస్తూ ఊరికే ఉండను. అది నువ్వైనా సరే తాట తీసి ఒలిచేస్తాను. ఏమనుకుంటున్నావు? ఆవేశం తగ్గించు తగ్గించు. ముందు ఆ కత్తిని అక్కడ పెట్టు. లే పైకిలే, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. వెళ్ళు. తర్వాత వచ్చే అమ్మాయి నీ తల మీద కూర్చొని డాన్స్ వేస్తుంది, చూస్తూ కూర్చో. అందరూ నాలాగా అమాయకంగా ఉండరు, అర్థం చేసుకో. డైలాగ్ అదిరిపోయిందమ్మా. నువ్వు అమాయకురాలవా? వదలరా, కత్తితో గుచ్చేస్తానే అనుకుంటున్నావు. అమాయకం. హలో మేడం, మిమ్మల్ని పరా. హాయ్, గుడ్ మార్నింగ్. ఎవరది? ఎవరైతే నీకు హాయ్ మా. హాయ్ ఆంటీ.
మీ ఇల్లు కూడా ఇక్కడేనా? ఇక్కడ పక్కనే కాదు, కాస్త దూరంలో ఉంది. న్యూస్ పేపర్ వేస్తున్నావా? మా ఇల్లు కూడా పక్కనే ఉంది. కాఫీ తాగేటప్పుడు న్యూస్ పేపర్ చదవాలి, అందుకే అడుగుతున్నా. అయితే రేపటి నుంచి ఆంటీకి వేడి వేడి కాఫీతో పాటు నేను వేడి వేడి వార్తలు కూడా అందిస్తాను. మంచిది. నన్ను ఆంటీ అనేం పిలవక్కర్లేదు, నా పేరు రాహిల్. అందరూ నన్ను రాగిలమ్మ అంటారు. నీకు నచ్చితే అలాగే పిలువు. అయితే సరే రాహిలమ్మ, ఈ వేడి వార్తల్ని అందరికి వేడి ఉండగానే ఇచ్చేసొస్తాను, లేదంటే అందరూ వేడికిపోతారు. సరే వెళ్ళు. ఇదిగో ఇది తీసుకెళ్ళు. ఒరేయ్, ఆ రోజు వెళ్ళిన బట్టల షాప్ కి వెళ్తున్నాను, నువ్వు కూడా అక్కడికి వచ్చేసాయి. నీకు కావాల్సిన బట్టలు కూడా తీసుకుందాం. సరే వెళ్దామా? సరే. ఎంత ధైర్యం! ఇది చూడండి, బాగుంటుంది, తీసుకోండి. అవును, ఇది బాగా వాసన వస్తుంది. అవును, బాగుంది కదా. ఆనందనా నమస్తే. మా దగ్గర ఎక్కువగా సేల్ అయ్యే ఐటమ్ ఇదే. వాసన చాలా బాగుంటుందండి. మీరేదో కొనాలన్నారు. అవును, తను నీకు పిలవరా? అలాగే. గౌతమి, ఏ వాడు ఒట్టి పోకిరివాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు. అక్క ఓకేనా? రండి 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 రండి. రే విజయ్ సిట్రా, నేను వచ్చిన స్టాక్ నువ్వు చెక్ చేసావా? చెక్ చేయలేదు. లేదుగా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రాను రాను చాలా కేర్లెస్ గా ఉన్నావు, వెళ్ళు. ఏంటి ఆనందనయ్య పిలిచారు? గౌతమి, ఇక్కడ పనులన్నీ బాగానే జరుగుతున్నాయా? కస్టమర్స్ వల్ల నీకు ఇబ్బంది ఏమి లేదుగా? కస్టమర్స్ వల్ల ఇబ్బంది ఏం లేదు. అది చాలు. అది గౌతమి, కస్టమర్స్ని నువ్వు ఇంకా కొంచెం అట్రాక్ట్ చేయటం నేర్చుకోవాలి. నువ్వు దేనికి భయపడుకో, ఆనందన్న ఇక్కడ ఉన్నారు కదా, నేను అంతా నేర్పిస్తాను. సాధారణంగా ఇక్కడ MBA చదువుకున్న వాళ్ళనే పనులు చేర్చుకుంటారు. ఇంకా ఒకరోజు కార్తీ అన్న మీ ఇంటి సమస్యలన్నీ మాతో చెప్పారు. అది వినగానే నా మనసు చాలా కష్టపడింది. పాపం నేను ఇక మీదట నువ్వు అవన్నీ తలుచుకొని కష్టపడద్దు. కారణం ఏంటంటే నేనే ఇక్కడ ఉన్నాను కదా. నీకు ఒకటి తెలుసా, నేను ఒక మంచి పని చేశాను. నాకు అది వీక్నెస్, నేను ఎప్పుడు అది చేస్తా ఉంటాను. అమ్మా, నువ్వు ఇక్కడే పని చేస్తున్నావా? మీకేం కావాలంటే నాకు నేను చూపిస్తాను, రండి. ఆనందనయ్య జరగండి, కస్టమర్లు ఉన్నారు, కనపడడం లేదా? అమ్మ ఏం అడుగుతున్నారో తీసివ్వు. రండి. గౌతమి ఉండు. ఏం కావాలి? ఎవరికి కావాలి? నా కొడుకే. ఏవైనా విశేషమా? అవును, వాడు అయితే ట్రీట్ ఉంది. తప్పకుండా. సైజ్ ఏంటి? సైజ్ 42. ఓకే, మీ అబ్బాయికి నా సెలక్షన్. దేవుడా, నాకు ఎలాగైనా సహాయం చెయ్యి. సూపర్ గా ఉంది కదా. ఉండు, మా అబ్బాయి వస్తానని చెప్పాడు, కాల్ చేస్తాను. ఒక్క నిమిషం ఉండి, ఇప్పుడే వస్తాను. వీడే నా కొడుకు. హాయ్. మీ పేరేంటి? వేరే కస్టమర్ని అటెండ్ చేయడానికి వెళ్ళింది. మేడం, మీరు సెలెక్ట్ చేసింది ఇదేనా? బాగున్నాయే. ఎంత అయింది? 920. ఒక్క నిమిషం, పంపించేశాను. ఓకే సరే. ఇంకేమైనా కావాలా? ఇదిగోండి. లేదురా. రామా,